శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో ఈ వీడియోని ప్రారంభించుకుందాం. తమిళనాడులోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఒక మహిళకు తెల్లవారుజామున కలలో ఆచార్యుల వారి దర్శనం కలిగింది. ఆచార్యుల వారు ఆమెకు ఎటువంటి కఠినమైన ప్రయాణాలు చేయవద్దని, ముఖ్యంగా శీతాకాలంలో చేయవద్దని సలహా ఇచ్చారు. ఆమె ఆ కలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్ని నెలల తరువాత ఆమె తల్లిదండ్రులకు శృంగేరిని సందర్శించే అవకాశం కలిగినది. ఈ మహిళ కూడా వారితో పాటు చేరి బయలుదేరింది. కుటుంబం మొత్తం శృంగేరికి చేరుకునే సమయానికి ఆ మహిళ అనారోగ్యానికి గురైంది. ఆ మహిళ ఆస్తమా రోగి కనుక శీతాకాలం కావడంతో ఆమెకు ఉబ్బసం తీవ్రమైంది మరియు ఆమె తీవ్రమైన శ్వాసతో బాధపడడం ప్రారంభించింది. వారందరూ ఆచార్య దర్శనం కోసం వెళ్ళినప్పుడు జగద్గురువులు ఆమెను ఇలా అడిగారు: శీతాకాలంలో ఎటువంటి కఠినమైన ప్రయాణాలు చేయవద్దని నేను ప్రత్యేకంగా మీకు చెప్పలేదా? చూడండి, ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? ఇవన్నీ అవసరమా అని అన్నారు. తన కలలో ఆమె విన్న సలహాల మాటలు అన్నీ నిజమని తెలుసుకున్నప్పుడు ఆ మహిళ దిగ్భ్రాంతికి లోనైనది. వెంటనే స్వామివారిని ప్రార్థించి స్వస్థురాలయ్యి తిరిగి ఆమె నివాసానికి చేరుకున్నది. అపారమైనటువంటి కరుణ వల్ల జగద్గురువులు భక్తులకు స్వప్న దర్శనాలు అనుగ్రహిస్తూ ఉంటారు. వాటిని ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే దర్శనమిచ్చింది మామూలు మనుషులు కాదు, మహాత్ములు. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. శ్రీ గురో పాహిమాం, పరమదయాలో పాహిమాం, శృంగేరి జగద్గురో పాహిమాం. శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి.